అనుకోకుండా ప్రయాణం అనుకున్నాము. అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యి ఉంటే మా ట్రైన్ అనేది మిస్ అయ్యేది. ఆ ట్రైన్ మిస్ అయితే మాత్రం మళ్ళీ 1 ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుండే. సో అదేంటి ఏం అనేది వీడియో ఎండింగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సండే రోజు స్పెషల్గా మేమైతే మష్రూమ్స్ కర్రీ చేశాను. అది కూడా ఫస్ట్ టైం అండి. నిజంగా టేస్ట్ వైజ్గా సూపర్గా వచ్చింది. కానీ ఫస్ట్ నుంచి వీడియో తీయడానికి అయితే నాకు కుదరలేదు. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ వీడియో తీద్దాం పెడదాం అన్న ఆలోచన రాదు. అది మధ్యలో గుర్తు. సాటర్డే రోజు చిన్న పని నుండి బయటికి వెళ్ళాను. సో వస్తూ ఉంటే మధ్యలో మాకు దగ్గరగా స్టార్ జూడియో అని ఉంటుంది, అక్కడ అయితే వెళ్ళాను. అందులోకి వెళ్ళింది వేరే ఐటెం తీసుకుందామని, బట్ నాకు అది దొరకలేదు. అక్కడ ఫ్రెష్గా మష్రూమ్స్ కనబడేసరికి ఒక ప్యాకెట్ తీసుకొచ్చానండి. ప్యాకెట్ అయితే చాలా తక్కువ అని 40 రూపీస్ ఏమో పడింది. సో ఫ్రెష్గా కనబడ్డాయి కదా, ఒకసారి ట్రై చేద్దాం, హెల్త్కి మంచిది కదా అని చెప్పి తీసుకొచ్చేసాను. సండే రోజు నాన్ వెజ్ ఎంత ఇష్టంగా తింటారు, మష్రూమ్స్ కర్రీ కూడా అంతే ఇష్టంగా తింటారు. టేస్ట్ వైజ్గా కూడా అలాగే అవుతుంది. కానీ వెజిటేరియన్కి ఇది చాలా బెటర్. నాన్ వెజ్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో ఇందులో కూడా అంతే ఉంటుంది. ఫస్ట్ టైం చేసిన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మనము ఓన్గా అయితే చేయలేదు, వేరే దగ్గర చూసే చేశాను. కానీ టేస్ట్ ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. మీకు ఎవరికైనా కావాలంటే రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేనైతే షేర్ చేశాను. సండే రోజైతే ఇలా అయిపోయింది. యాక్చువల్లీ నిన్న అయితే పౌర్ణమి. సో ఇంట్లో అయితే పూజ చేయొద్దని చెప్పి నేను పూజ చేయలేదు. సో పూజ చేయకున్నా పౌర్ణమి కాబట్టి నో నాన్ వెజ్. సో అందుకనే ఇలా చేసేసాను. దానికి కాంబినేషన్గా టమాటా పప్పు ఉంటే బాగుంటుందని చెప్పి టమాటా పప్పు చేసేసాను. సో ఇంట్లో మాత్రం ఎప్పుడు పిల్లలకైనా ఎవరికైనా జాబ్ చేసే వాళ్ళకైనా హాలిడే ఉంటుంది కదా, ఇంట్లో పనులు చేసే ఆడవాళ్ళకు హాలిడే అనేది ఉండదు. చూడండి, సండే కూడా పని చేయాల్సిందే. హెల్త్ బాగాలేదు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను నాకు కొంచెం హెల్త్ బాగుండట్లేదని. హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా మన ఇంట్లో వాళ్ళ గురించి మనం కంపల్సరీ లేవాలి, చేయాల్సిందే కదా. సో ఇక్కడ నేను అదే చేస్తున్నాను, అందుకోసం అని చెప్తున్నాను. ఇక్కడ నా డ్రెస్సింగ్ కానీ నేను ఎలా ఉన్నది అనేది కొంచెం ఇగ్నోర్ చేయండి. సో ఇంట్లో పని అయితే మెయిన్ కాబట్టి ఫాస్ట్గా కాదండి, అప్పటికే నేను 11:30 అయిపోతుంది. పాపం పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయడం లేట్ అయిపోయింది. మనకు ఒంట్లో బాగాలేకపోయినా, మనసులో బాగాలేకపోయినా, ఇంట్లో బాగాలేకపోయినా, మనం ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా మనకంటూ మన మనసుకు దగ్గర ఉన్న వాళ్ళు మనతో ఉంటే ఆ ఫీలింగే వేరు కదా. ముఖ్యంగా ఆడపిల్లకు తల్లి కన్నా క్లోజ్గా ఎవ్వరు ఉండరు. అంటే ఇది నా విషయం అండి. నాకు మా అమ్మ అంటే చాలా క్లోజ్. ఏదున్నా ప్రతిదీ తనతో షేర్ చేసుకునేదాన్ని. సో నాకు ఇలా ఉంది అని తెలిసే మా అమ్మ ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేది. సో నాకైతే ఇప్పుడు ఆ అదృష్టం లేదు. ఓకేనండి, టాపిక్ ఎక్కడికో వెళ్తుంది. ఈ టాపిక్ మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం, మా అమ్మది నాది రిలేషన్ గురించి. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ మన వీడియోలకి అయితే వచ్చేద్దాం. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఎంత ఏమున్నా కానీ వంట చేసే ముందైనా చేసిన తర్వాత అయినా మనకైతే కిచెన్ అనేది నీట్గా ఉండాల్సిందే. సో యాజ్ యూజువల్ ఎప్పుడు వంట కాగానే కిచెన్ అనేది క్లీన్ చేస్తూ ఉంటా. మా పిల్లలు వెనుక నుంచి అంటూనే, అమ్మ ప్లీజ్ మాకు ముందు పెట్టు, తర్వాత నువ్వు కిచెన్ క్లీన్ చేసుకో అని అంటూనే ఉంటారు. బట్ నా పని నేనే అటు వాళ్ళకి పెట్టేసి ఇక్కడ క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాను. చూసారా కర్రీ అయితే ఎంత బాగా అయింది. మా వాళ్ళు ఆల్రెడీ టమాటా పప్పు ఉంది కదా, కర్రీ లాగా కాకుండా కొంచెం ఫ్రై లాగా చెయ్యమ్మా అనేసరికి కొంచెం హైలో పెట్టేసరికి అదే దగ్గర పడిపోయి ఇలా అయింది. కర్రీ అయితే నిజంగా అండి ఏదో నేను చేశానని చెప్పట్లేదు, కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా అయింది. కర్రీలో లాస్ట్లో ఇలా నిమ్మకాయ రసం పిండితే అడిషనల్గా మనకి మసాలా ఏమన్నా ఎక్కువైనా లేకపోతే కారం ఎక్కువైనా తగ్గిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగా అవుతుంది. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా కొంచెం లెమన్ పిండుకొని ఏ కర్రీస్ అయినా ట్రై చేయండి, బాగుంటుంది. అందులోనూ ఇలాంటి గ్రేవీ కర్రీస్ కానీ ఫ్రై కర్రీస్ కానీ యూజ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. పెట్టిన షార్ట్లో అయితే ఈరోజు లాంగ్ వీడియోలో ఒక గుడ్ న్యూస్ చెప్తానన్నాను కదా, అదైతే ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి నా లైఫ్లో.
అదేనండి, మన యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యాం మనము. నిజంగా 1K ఫ్యామిలీ అవ్వడము, నేను ఇంతవరకు రావడం అంటే అది మీ వల్లనే. చాలా చాలా థ్యాంక్ యూ. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుంది, బట్ మనకి ఇంకా టైం ఉంది. మెయిన్ మనకి సబ్స్క్రైబర్స్ మాత్రమే అయ్యారు, ఇంకా వాచ్ అవర్స్ గెయిన్ చేసుకోవాలి. వాచ్ అవర్స్ అయ్యారంటే మనం ఇంకొక స్టెప్ ముందుకు ఎక్కినట్టే. సో ఇదంతా మీ వల్లనే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. పిల్లలకైతే థ్యాంక్ యూ సో మచ్. 1K సబ్స్క్రైబర్స్ అయ్యారని, ఎందుకంటే అంత పెద్ద అచీవ్మెంట్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ రీచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో అంటే ఒకరితో కంపేర్ చేసుకోవద్దు, బట్ చెప్తున్నాను, ఇప్పుడు మనం ఒకటే స్టెప్ ముందుకు వెళ్ళాం, ఇంకా ఎన్నో స్టెప్లు వేయాల్సింది ఉంది కాబట్టి. సో ఓకే, పిల్లలకి ఇప్పుడు చెప్పడం ఎందుకు అని చెప్పి చెప్పలేదు, ఇంట్లో ఎవరికి తెలీదు. ఇక్కడ వచ్చేసి వంట విషయానికి అయితే వంట అయిపోయిందండి. యాజ్ యూజువల్ వంట అయిపోయిందంటే మన కిచెన్ క్లీన్ అవ్వాల్సిందే. అది నీట్గా ఉంటేనే మనకు నాకు మనసున పడుతుంది, లేకపోతే అదే తిరుగుతూ ఉంటుంది మైండ్లో, ఏంది కిచెన్ ఇంకా క్లీన్ చేయలేను, ఇలాగే అబ్బా 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 అని మనసులో తిరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాను. వంట చేయడానికి ముందు ఎలా ఉందో కిచెన్, వంట చేసిన తర్వాత అలాగే ఉండాలి నాకు. సో ఒక సైడ్ పిల్లలు అంటూనే ఉంటారు, అంటే మా వారు కూడా అంటూనే ఉంటారు, మాకు పెట్టిన తర్వాత నువ్వు క్లీన్ చేసుకో, ఏమన్నా చేసుకో అని. అక్కడ వాళ్ళకి పెట్టేస్తాను, ఇక్కడ క్లీన్ చేస్తూనే ఉంటాను. క్లీన్ అయిన తర్వాతనే నేను వెళ్ళి లంచ్ అనేది చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే పాప అయితే ఇల్లంతా ఊడ్చుకరమ్మని చెప్పాను. సో తనైతే ఊడ్చేస్తుంది. బాబు కూడా చిన్న పని ఉంటే రిపేర్ చేసేసి వచ్చాడు. అంటే వాషింగ్ మిషన్ది కొంచెం ట్యాప్ అది ఇదైతుంటే తనైతే రిపేర్ చేశాడు. సో ఇక్కడ నేను అంతలోపు అయితే కిచెన్ క్లీన్ చేద్దామని కిచెన్ మొత్తం క్లీన్ చేశాను. నా చేతి దగ్గర ఎప్పుడు 2 క్లాత్లు ఉంటాయని చెప్పాను కదా, ఒకటి కిచెన్ ప్లాట్ఫామ్ స్టవ్ క్లీన్ చేయడానికి అయితే, ఒకటి నేను చేతులు తుడుచుకోవడానికి. చేతులు తుడుస్తున్నా నా నైటీ దగ్గర చూడండి రైట్ సైడ్ ఆటోమేటిక్ చేతి అక్కడికి వెళ్తూనే ఉంటుంది. ఇది ఆడవాళ్ళందరికీ ఒక ఫోబియా లాంటిది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికో ఒకరికి ఇలాంటి అలవాటు ఉండొచ్చు. వంట చేయగానే అది డ్రెస్సెస్ కానివ్వండి, శారీ కానివ్వండి, నైటీ కానీ ఆటోమేటిక్ చేతి అయితే అక్కడికి వెళ్ళిపోతుంది కదా. సో పాప అయితే ఇల్లంతా ఊడ్చేసింది, చెత్త అనేది ఎత్తేస్తుంది. సో ఎప్పటి పని అప్పుడే ఎవరు చేయాల్సింది వాళ్ళే చేస్తుంటాం మా ఇంట్లో. ఇక్కడ వచ్చేసి నేనైతే కర్రీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా మనం కర్రీ వండింది వెంటనే వేడివేడిగా ఉన్నది వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయొద్దు. సో కొద్దిగా చల్లగైన తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో మా పాప, ఇందమ్మా ఎక్కువ గిన్నెలు చేసుకుంటావు, అందులో ఉంటే ఏమవుతుంది అని అంటది. మనం ఇలాంటి పాత్రలలో అంటే ఇలాంటి గిన్నెలలో మనం ఎక్కువసేపు వండిన కర్రీస్ ఉండకూడదు. సో వెంటనే ట్రాన్స్ఫర్ అనేది చేయాలి. అది అందుకోసమని నేను గిన్నెలు ఎక్కువ పడినా, హెల్త్ ఈజ్ వెల్త్ కదా మనకి. మన అదృష్టం ఇప్పుడు అంతంత మాత్రంగా ఉంది కాబట్టి స్టీల్ గిన్నెలు కొనలేను. ఫర్దర్ ఫ్యూచర్లో దేవుడు అనుగ్రహిస్తే, యూట్యూబ్ వల్ల ఇన్కమ్ వస్తే, అప్పుడు నేను కొంచెంగా స్టీల్ గిన్నెలులోకి మారుతాను. అంతవరకు ఉన్న గిన్నెలతోనే అడ్జస్ట్ అవ్వాల్సిందే. సో ఇక్కడైతే పప్పు ట్రాన్స్ఫర్ చేసేసాను, కర్రీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసాను. రైస్ అనేది ఒక్కటి నేను ట్రాన్స్ఫర్ చేయలేదు. అంత పెద్ద గిన్నె అంటే పిల్లలు ట్రాన్స్ఫర్ చేసి పెట్టింది ఉంటే పొడిగా అయిపోతుంది కదా, ఇష్టపడరు మా ఇంట్లో. అందుకని ఇలా యాజ్ యూజువల్ వంట అయిపోగానే ఈ గిన్నెలన్నీ క్లీన్ చేస్తాను. ఎప్పుడన్నా హెల్త్ బాగాలేదు, నా వల్ల కాదు అన్నప్పుడు మాత్రమే చింకులు అలాగే గిన్నెల నుంచి తర్వాత క్లీన్ చేసుకుంటుంటాను. సో ఇప్పుడైతే ట్రాన్స్ఫర్ చేసిన గిన్నెలు అయితే కడిగేసి పెడుతున్నాను. మా పిల్లలు పక్క నుంచి అరుస్తూనే ఉన్నారు, అమ్మ ప్లీజ్ తొందరగా రా అమ్మ, ఆకలిస్తుంది మాకు అని. సో వాళ్ళకి అక్కడ పెట్టేసి నేనైతే ఇక్కడ గిన్నెలు అనేది క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా పాప చూసారా, అద్దం దగ్గర ఏం చేస్తాను, నేను డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేయమని చెప్తే ఆమె అక్కడ అద్దం దగ్గర ఆడుతుంది. ఇది కిచెన్ చూసారా, వంట అయిపోయిన తర్వాత కిచెన్ అనేది ఇలా ఉండాలి. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా నీట్గా ఉంటే. సో ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, అంటే ఆర్గ్యుమెంట్స్ కాదు, జస్ట్ దేని గురించో డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. సో కొంచెం ఫన్నీగా అనిపించింది నాకు, కానీ వాళ్ళ వాయిస్ అనేది సరిగ్గా రాలేదు. నేను ఎక్కడో బెడ్రూమ్లో ఉండి తీశాను, వాళ్ళు చూస్తే మాత్రం అసలు వీడియోలో ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ అండి, ఎందుకంటే నేను ఈ వీడియోకి సంబంధించి లాంగ్ వీడియో తీయలేదు, అన్ని షార్ట్సే తీశాను. సో అందుకని మీరు ఇలా చూడాల్సి వస్తుంది, అందుకే సారీ అని చెప్తున్నాను. సో ఇది అనుకోకుండా వెళ్ళిన ప్రయాణము, అంటే మేము నైట్ అనుకున్నాము మేబీ 10 or 11కి పడుకునే ముందు, అరే రేపు బాసర్కి వెళ్దాము అని అనుకున్నాం. సో బాసర్కి వెళ్ళాలి అంటే
ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో నైటే నేను పులిహోరకు సంబంధించిన పులుసు కానివ్వండి, కొన్ని గర్జలు అలా చేసి పెట్టుకున్నాను. జస్ట్ పిల్లలు జర్నీలో ఉన్నప్పుడు కంపల్సరీ ఆకలిస్తుంది కదా. మళ్ళీ మేము బయట ఫుడ్ చాలా తక్కువ అండి, బయట తీసుకోము, ఏదున్నా ఇంట్లో నుంచి. సో అందుకని అన్ని నైట్ 1:30 వరకు ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచాను. 4 o'clock లేచినా మా ఇంటి నుంచి స్టేషన్కి వెళ్ళాలంటే మినిమం 45 minutes పడుతుంది. సో మార్నింగ్ మేము నైటే అనుకున్నాము 6 లోపు మనము స్టేషన్లో ఉండాలి, అట్లయితేనే మనకు సీట్స్ దొరుకుతాయి అని చెప్పి. సో మనము ఎంత ట్రై చేసినా ఒక్కోసారి లేట్ అవుతుంది కదా. సో లేట్ అయ్యింది, అయితే రీచ్ అయిపోయాం. మనకు సీట్స్ అనేది దొరికింది. ట్రైన్లో వెళ్ళేటప్పుడు హ్యాపీగా ప్రశాంతంగానే వెళ్ళాము. కానీ ట్రైన్ జర్నీ కదా, ట్రైన్స్ అప్పుడప్పుడు లేట్ అవుతాయి. ఇదంతా గోదావరి అండి, ఎంత బాగుందో చూడండి. మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, ఆ చదువుల తల్లి సరస్వతీదేవి దర్శనానికి వెళ్తున్నాం. పిల్లలకైతే ఎగ్జామ్స్ మూమెంట్ కదా. సో ప్రతి ఎగ్జామ్స్కి ముందు ఇలా వెళ్ళాలి అంటే కుదిరితే వెళ్ళాలని అనుకుంటాను. సో లాస్ట్ ఇయర్ వెళ్ళాము, మళ్ళీ ఈసారి కూడా వెళ్దామని చెప్పి ఇలా అనుకోని మా ప్రయాణం అయితే ఇలా జరిగింది. కానీ 1.5 hours ట్రైన్ అనేది మాకు లేట్ అయిపోయింది. సో అక్కడ వచ్చేసి టెంపుల్ మనకి 2:30 వరకు బ్రేక్ అండి, అప్పుడు దర్శనాలు అయితే అలౌ చేయరు. మేము వెళ్ళేసరికి 12:30 అయింది. సో హాఫ్ అన్ అవర్లో లగేజ్ అక్కడ పెట్టేసి మనం టికెట్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. సో అందుకని చెప్పి ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. దర్శనం అయిపోగానే బయటకు వచ్చేసి మేము తీసుకెళ్ళిన స్నాక్స్ అవి తిని గోదావరికి అయితే డైరెక్ట్గా వచ్చాము. సో మేము వచ్చింది లంచ్ బ్రేక్లో కాబట్టి అక్కడ బోటింగ్ అవి ఏవి లేవు. జస్ట్ గోదావరిని దర్శనం చేసుకొని పక్కన శివాలయం ఉంటుంది పురాతనంది, ఆ శివాలయం చూసుకొని గోదావరి అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా, అక్కడ ఒక 2-3 ఫోటోలు దిగి మళ్ళీ డైరెక్ట్ అయితే స్టేషన్కి వచ్చాము. ఎందుకంటే మాకు 3:30కి మళ్ళీ ట్రైన్ ఉంది. సో 3:30కి మేము కొద్దిసేపు లేట్ అయినా మాకు ట్రైన్ అనేది మిస్ అవుతుంది. సో ట్రైన్ మిస్ అయిపోతే మళ్ళీ మనకి రిటర్న్ రావడం చాలా అంటే చాలా కష్టం. బస్లో అంటే మనం హైదరాబాద్ వరకు జర్నీ చేయాలంటే అస్సలు కుదరని పని. అసలు ఏం జరిగింది, ట్రైన్ అనేది ఎలా మిస్ అయ్యేది, అదంతా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. అసలు ఇట్లా అనుకోకుండా వెళ్ళిన అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ వీడియో ఇంతేనండి, ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఎవరు.